ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు సే ఇన్ స్పెషల్ టు ద స్టూడెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, అండ్ యాడెడ్ పాయింట్స్ ప్లీజ్. సో నేను నోటీస్ చేసింది ఏంటంటే ఈ 6-7 మంత్స్లో చాలామంది నా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. సో లైక్ ఈజ్ ఇట్ గుడ్ టు జాయిన్ యూపీఎస్సీ ఆర్ లైక్ జాయిన్ అయ్యే ముందు ఎలాంటి గైడెన్స్ తీసుకోవాలి అని చెప్పేసి. సో బేస్డ్ ఆన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ ఫిగర్డ్ అవుట్ ఫ్యూ థింగ్స్ అండ్ ఐ వుడ్ లైక్ టు సే ద న్యూ యంగ్ aspirants who would like to come to UPSC to pursue UPSC's journey and become successful. So three things అండి. I would say that principle goes like ICC, where I stands for interest. You should have your own interest, and where C stands for that consistency and other C stands for clarity. Miku, like, there are instances where others will force you and sometimes you yourself join here. I would prefer that you better join yourself, and before joining you మీరు త్రీ థింగ్స్ మీద ఫోకస్ చేయండి. ఒకటి ఇంట్రెస్ట్, ఇంకోటి క్లారిటీ అండ్ కన్సిస్టెన్సీ. ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ విల్ వర్క్ ఆన్ క్లారిటీ, అండ్ మీకు ఫస్ట్ తర్వాత క్లారిటీ వచ్చాక యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద కన్సిస్టెన్సీ. అండ్ ఐ వుడ్ ప్రిఫర్ ద యంగ్ ఆస్పిరెంట్స్ టు బీ సిన్సియర్ దాన్ సీరియస్. సీరియస్ ఏంటంటే వి వుడ్ మనం మొత్తం మన కాన్సన్ట్రేషన్ అనేది రిజల్ట్స్ మీద ఉంటుంది. వీ డోంట్ ఫోకస్ ఆన్ ప్రాసెస్. సో ఇఫ్ యూ బీ సిన్సియర్ యూ విల్ ఆటోమేటికలీ ఫోకస్ ఆన్ ప్రాసెస్. ఇఫ్ యూ బీ సీరియస్ యూ విల్ ఆల్వేస్ ఎండ్ అప్ థింకింగ్ అబౌట్ విల్ ఐ గెట్ ఇట్ ఆర్ నాట్. So that is what I want to say. Prioritize sincerity over seriousness. ఆల్ ద బెస్ట్. Thank you.